అంటే ఎప్పుడు మెన్షన్ చేశాడు ఈ మాట? వీళ్ళు చెప్పారు జ్ఞానులు, మేము 2 years నుంచి వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్, 2 సంవత్సరాల నుంచి మేము ప్రయాణం చేస్తూ వచ్చాం. దేని చూసి? నక్షత్రాన్ని చూసి. ఒక దేశానికి చెందిన జ్ఞానులు కాదు వాళ్ళు. దేవుని ప్రణాళిక చూడండి. 4 దేశాలకు సంబంధించిన 4 జ్ఞానులు, 4 శాస్త్రవేత్తలు, 4 ఒకడు ఖగోళ శాస్త్రవేత్త, ఒక్కొక్క శాస్త్రవేత్త. ఒక దేశానికి సంబంధించి లేకపోయినా, ఫోన్ లేకపోయినా, బికాజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్స్పిరేషన్, దేవుని యొక్క ప్రేరణ చేత వారు కలిసి రావటం జరిగింది. 2 సంవత్సరాల మాట ఎందుకు రాయబడిందంటే, మేము 2 సంవత్సరాల నుంచి ప్రయాణం చేసి వచ్చాం. అందుకే అన్నాడు 2 సంవత్సరాల లోపల అందరినీ, ఆయన పుట్టి 2 సంవత్సరాలు అవుతుందట. ఆయన 2 సంవత్సరాలలోపు అయ్యే ఉంటుంది ఆయన పుట్టి, కాబట్టి చంపేయమని చెప్పేశాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ హేరోదు రాజు కూడా ఉన్నాడు, హేరోద్ ద కింగ్ ద గ్రేట్. సో తర్వాత లూకా 2:46 ప్రకారము, లూకా రాసిన సువార్త 2:46 ప్రకారం, దేవాలయంలో బోధకులు, దే డోంట్ బిలీవ్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, హీ ఈజ్ ద గాడ్. దేవుని యొక్క పుట్టుకు నమ్ముతారు కానీ ఆయన దేవుడని ఇప్పుడు కూడా అంగీకరించారు. 2025లో కూడా యూదులు ఇప్పటికీ కూడా యేసు ప్రభుని దేవుడిగా నమ్మరు. నమ్మని వారే బోధకులు అక్కడ సాక్షులుగా ఉన్నారు. వాళ్ళ పేర్లు మెన్షన్ చేయబడి ఉన్నాయి. సో అలాగే మీరు బైబిల్ గ్రంథము మత్తయి రాసిన సువార్త 1-17 వచనాలు మీరు చూసినప్పుడు, అక్కడ 42 జనరేషన్స్, 42 జనరేషన్స్ ప్రజలు ఉన్నారు అక్కడ. జనరేషన్ ఏంటో తెలుసా? నాగేంద్ర మామ ఒక జనరేషన్ ఎగ్జాంపుల్, వాళ్ళ కూతురు పద్మ గారు ఒక జనరేషన్, రాహెల్ గారు ఒక జనరేషన్, వాళ్ళ కొడుకు సుబ్బారావు గారు ఒక జనరేషన్, నవీన్ వాళ్ళు మరొక జనరేషన్. ఇప్పుడు ఎన్ని జనరేషన్స్ ఇవి? 3 తరాలు. ఇప్పుడు బైబిల్ గురించి చెప్పంటున్న మత్తయి రాసిన సువార్త 1:1-17 వచనాల వరకు ఎన్ని తరాలు ఉన్నాయి? 42 తరాలు ఉన్నాయి. 42 తరాలు ఉన్నాయి. అలాగే 76 మంది వ్యక్తులు ఆయన పుట్టుక గురించి రాశారు. 76 people had wrote about the birth of Jesus Christ. యేసు ప్రభుని గురించి 76 మంది ప్రజలు రాయటం అనేది జరిగింది. అయితే వంశావళి విషయానికి వచ్చినప్పుడు ఏమన్నారంటే, కనెను అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అనే మాట అక్కడ మనకు రాయబడుతుంది. ఇక్కడ యేసు ప్రభు గురించి మాత్రమే కనెను అని రాయబడదు, పుట్టెను అని రాయబడుతుంది. చదవండి ఒకసారి 17వ వచనం, మత్తయి రాసిన సువార్త 1:17. పుట్టెను అని రాయబడుతుంది, కనెను అని మాట రాయబడలేదు. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. యేసు కనబడెను అని చెప్పలేదు, క్రీస్తు పుట్టెను. యోసేపు కన్నాడు అని చెప్పలేదు, మరియ కంది అని చెప్పలేదు. అక్కడ మాత్రం పుట్టెను అని మాట రాయబడింది. పీపుల్ హ్యాస్ టు అండర్స్టాండ్ దట్ హీ హ్యాస్ బోరన్. అతను ఎవరు కనలేదు, పుట్టాడు అంతే. సో ఇంతకంటే ఎక్కువ సాక్ష్యాలు మానవాళికి అవసరం లేదు. సో అందుకని 2000 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికైనా పూజిస్తూ ఉన్నారు. ఒక మనిషి పుట్టిన తర్వాత మనిషిని స్లోగా తరాల వెంబడి మర్చిపోతూ ఉంటారు.